దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో 30 సంవత్సరాలు జర్నలిస్ట్గా అద్భుతమైన సేవలు అందించిన కోలా వెంకటేశ్వర్ గారిని కలవబోతున్నాము. తాను జర్నలిస్ట్గా సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జర్నలిస్ట్గా ఏంటంటే మనం అంటే ఇప్పుడున్న జర్నలిస్ట్ వేగం పెరిగింది, బాగా వేగవంతంగా. అంటే దీన్ని అందుకోకపోతే మాత్రం వాడు జర్నలిస్ట్గా పనిచేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగింది, దాంట్లో వార్తలు కొన్ని తప్పు కావచ్చు, కొన్ని రైట్ కావచ్చు. ఆ సోషల్ మీడియాని నమ్ముకొని పూర్తిగా జర్నలిస్ట్గా మనం జర్నలిస్ట్ అంటే దీనికి న్యాయం చేయలేము. కాబట్టి జర్నలిస్ట్గా పనిచేసే వాళ్ళు ఏంటంటే ప్రజల కోసం పనిచేస్తున్నాం, సమస్యలు వెలికి తీసుకొస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోతాం అని పట్టుదలగా పనిచేస్తే మంచి జర్నలిస్ట్గా రాణిస్తాడు. ఆ విధంగా రాజకీయ నాయకుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ మనకు స్పందన ఉంటుంది, మనకు ఆ విధంగా గౌరవం కూడా లభిస్తుంది. ఇక ఇప్పుడున్న పరిస్థితులు అట్లా చేస్తే తప్ప జర్నలిస్ట్గా ఇప్పుడు మనం అంటే విలువలు ఉన్నాయి. కాబట్టి జర్నలిస్ట్గా పనిచేసే వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా అంటే ప్రజా సమస్యలతో పనిచేయాలి అనే వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. లేకపోతే వేరే చాలా జాబ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఇది కాకుండా చేయాలంటే ఏదో దానికోసం చేస్తే మాత్రం జర్నలిస్ట్గా అయితే రాణించలేదు. మా పెద్ద అబ్బాయి భరత్ కళ్యాణ్ అప్పుడు ఎంత అంటే 5th క్లాస్ చదివేటోడు. అయితే హాలిడేస్ సండే అట్లా ఉన్నప్పుడు ఏంటంటే నా ఎంబడి వచ్చేది, మీటింగ్లకు వచ్చినప్పుడు నా ఎంబడి కూర్చుంటాడు. మా నాన్న మీటింగ్లో పోయినప్పుడు నేట్లో కూర్చున్నా, అట్లే వాడు నా ఎంబడి వచ్చేటోడు. అదే విధంగా ఏంటంటే నల్గొండలో ఉన్నప్పుడు బాగా న్యాయపడి, అప్పుడు 6th క్లాస్ ఏమో చదువుతున్నాడు. మహేష్ బాబు దగ్గర ఉన్నప్పుడు ఆడికి తీసుకుని అధికారుల దగ్గరికి వచ్చేది, డిఆర్ఓలు కలెక్టర్ దగ్గరికి తీసుకుపోయినప్పుడు వాళ్ళని పరిచయం చేసేది. వాళ్ళతో ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ చిన్నప్పుడే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా ఉత్సాహంగా కలెక్టర్ దగ్గర చిన్నవాడి ఫోటో దిగాలని బాగా ఉత్సాహం ఉండేది. అట్లా దిగుతా డాడీ అని చెప్పేసి మేము ఫోటోలు ఇట్లా దిగేది. అట్లా వాళ్ళతో కూడా వాళ్ళు అడిగేది, మేము ఏం చేస్తావు నువ్వు ఫ్యూచర్లో అని, భవిష్యత్తు ఏంటిది, చదువునాక ఏం చేస్తావు అంటే కూడా చెప్పేది, ఇట్లా గ్రూప్స్ అవి చదువుతావు, ప్రిపేర్ అవుతావు, అట్లా చేస్తావు అని వాళ్ళు కూడా కొన్ని చెప్పేది, అంబిషన్ చెప్పేది. అట్లా మనం అధికారుల దగ్గర మనకు జర్నలిస్ట్ గా మనకి ఇచ్చే రెస్పెక్ట్, మనం మాట్లాడే తీరు అదంతా కూడా నేర్చుకున్న తర్వాత వాడు కూడా యూకేలో పీజీ చేస్తాను. ఎంఎస్సీకి పోయినప్పుడే యూకే నుంచి నాది ఇంటర్వ్యూ చేసిండు, చాలా మంది చేసిండు. తర్వాత నాది కూడా చేసిండు, చాలా అద్భుతంగా చాలా ఇంటర్వ్యూ చేసిండు, రేడియో చేసిండు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే దాంతో ఇక్కడ సాటర్డే సండే టైం దొరికినప్పుడు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. కొంతమంది డాక్టర్లను చేసిండు, యూట్యూబ్ ఛానల్లో డాక్టర్లను, తర్వాత ఇంజనీర్లను, సైకాట్రిస్టులను, తర్వాత ఇంకా చాలా మంది మోటివేషన్ సంబంధించిన వాళ్ళను, ఐటీ రంగంలో అంటే శిక్షణ ఇచ్చే వాళ్ళను, వీళ్ళందరినీ చేసిండు. చాలా ఇంటర్వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఇంటర్వ్యూస్ తో పాటుగా ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా రాణిస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. వాడు సడన్లీ ఒకసారి ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే ఆన్ చేస్తున్నాడు, ఇంటర్వ్యూ తీసుకుంటాను అన్నాడు. యూకే నుంచి తీసుకుంటానంటే ఓకే అని చెప్పిన ఫోన్ చేసిండు. దాదాపు ఒక 1 hour ఇంటర్వ్యూ తీసుకున్నాడు. చాలా అద్భుతంగా ఇంటర్వ్యూ. నేనైతే వాడు తీసుకున్న ఇంటర్వ్యూ నేను పదే చాలా సార్లు వినుంటా, వాకింగ్ చేసినప్పుడు అప్పుడు చాలా అద్భుతంగా చేసిండు. చాలా మన లైఫ్ అంటే ఉన్నది. ఆ ఇంటర్వ్యూ కూడా మనకి ఇన్స్పైర్ గా అనిపిస్తుంది నాకు. ఇంటర్వ్యూ కూడా చాలా అద్భుతంగా ఆ ప్రశ్నలు అంటే ప్రిపేర్ అయ్యి అడగడం కానీ నాకే చాలా వండర్ అనిపించింది. అద్భుతంగా అడిగిండు. చాలా సమాధానం చెప్పడానికి నేను కొంచెం అడిట్ అయినా చెప్పగలిగిన చాలా బాగా ఇంటర్వ్యూ చేసి నాకైతే చాలా పరిస్థితిలోనే మధురాను జీవితంలో మర్చిపోలేని మధురానుభూతే మంచి నాకైతే సంతోషాన్ని ఇచ్చింది. ఆ ఇంట్లో అందరూ కూడా హ్యాపీ అయ్యిండ్రు, మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ కొంత ఆత్మీయులు ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా బాగుంది, మీ లైఫ్ కూడా బాగుంది, అంత ప్రశ్నలు అంటే అడిగే సిస్టమ్ కానీ ఇది మనం లైఫ్ మొత్తం వచ్చేటట్టుగా మనం చేయాలని బాగుంది సార్, ఇంటర్వ్యూ బాగా చేసిండు, మీరు కూడా బాగా చెప్పాలని అఫీషియల్స్ కూడా చాలా మంది అప్సెట్ చేసిండు.